స్వాగతం సర్వేషాం. సమస్త సన్మంగళాని భవంతు. మనం రోజు కనకధారాన్ని, ఆదిత్య హృదయం అని, అర్ధనారీశ్వర స్తోత్రం అని ఇప్పటి వరకు ఒక శ్లోకం రోజుకి నేర్చుకున్నాం కదా. అలా రేపటి నుంచి నేను మహాలక్ష్మి అష్టకం చెప్దామని అనుకుంటున్నాను. ఎలా స్టార్ట్ అవుతుంది అది? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే, ఇలా వస్తాయి శ్లోకాలు. అష్టకము అంటే 8 శ్లోకాలు అని అర్థం. అష్ట అంటే 8, అష్టకం అంటే 8 శ్లోకాలతో కూడినది అని అర్థం. 8 శ్లోకాలు ఉంటాయి. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రంలో కూడా 8 శ్లోకాలు, చాలా చిన్న చిన్న శ్లోకాలు, అద్భుతంగా ఉంటాయి. చక్కగా మీరు చదవగలుగుతారు కూడా. రోజు వింటే మీకు ప్రయత్నం లేకపోయినా అప్రయత్నంగా అవన్నీ మీరు నేర్చుకోగలుగుతారు. రోజుకు ఒకసారి ఈ శ్లోకాలన్నీ వినండి. రోజుకు ఒక శ్లోకం కదా మనం చెప్పుకుంటున్నాం. చాలా ఈజీగా, త్వరగా, సునాయాసంగా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకేనండి. ఈ శ్లోకాలన్నీ విన్నా సరే ఫలితమే, చదువుకున్నా సరే అంతకు మించి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనండి. లక్ష్మి అనుగ్రహం, మహాలక్ష్మి అనుగ్రహం మన మీద ఉండాలంటే ఇవన్నీ చక్కగా మనం నేర్చుకొని భక్తిపూర్వకంగా అవి పఠిస్తే, చదవగలిగితే భగవత్ సాన్నిధ్యంలో చాలండి. అంతకు మించి ఏమక్కర్లా, వాళ్ళ అనుగ్రహం ఉన్నట్టే. ఓకేనండి. రేపటి నుంచి లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకుందాం. స్వస్తి. ధన్యవాదాలు.